Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రపంచ కప్ ముంగిట భారత్ బౌలర్లు మళ్లీ లయ అందుకున్నారు. ఆస్ట్రేలియాతో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఈ రోజు జరుగుతున్న సిరీస్ విజేత నిర్ణయాత్మక 5వ వన్డేలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 106 బంతుల్లో 100 పరుగులతో శతకం సాధించగా స్లాగ్ ఓవర్లో పుంజుకున్న భారత్ బౌలర్లు ఆ జట్టును 272/9కే పరిమితం చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3/48, జడేజా 2/45, మహ్మద్ షమి 2/57తో సత్తా చాటగా జస్ప్రీత్ బుమ్రా 0/39తో పొదుపుగా బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. గత ఆదివారం ముగిసిన మొహాలీ వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక భారత్ బౌలర్లు చేతులెత్తేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజాతో పాటు హ్యాండ్స్కాంబ్ అర్ధశతకంతో సత్తా చాటగా గత వన్డేలో ఒంటి చేత్తో ఆ జట్టును గెలిపించిన టర్నర్ ఈ రోజు తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 2 మార్పులు చేశాడు. మణికట్టు స్పిన్నర్ చాహల్పై వేటు వేసి ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నాడు. అలానే కేఎల్ రాహుల్ని తప్పించి అదనపు బౌలర్ రూపంలో మహ్మద్ షమీకి అవకాశం ఇచ్చాడు. విజయ్ శంకర్ రూపంలో ఇప్పటికే టీంలో ఒక ఆల్రౌండర్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. 5 వన్డేల ఈ సిరీస్లో తొలి 2 వన్డేల్లో భారత్ గెలుపొందగా తర్వాతి 2 వన్డేలు కంగారూలు విజయం సాధించారు. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. విజేత నిర్ణయాత్మక ఈ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల 2 టీ20ల సిరీస్ను 0-2తో ఆస్ట్రేలియాకి చేజార్చుకున్న భారత జట్టు కనీసం ఈ వన్డే సిరీస్లోనైనా గెలిచి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.